ఏపీలో వైసీపీ పాలన ముగిసి 6 నెలలు దాటినా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా పార్టీకి వీర విధేయత చూపుతూనే ఉన్నారు. కూటమి సర్కార్ రైతులకు సబ్సిడీపై పంపిణీ తలపెట్టిన కిసాన్ డ్రోన్లను పూర్తిగా వైసీపీ వారికి కట్టబెట్టాలని చూస్తున్నారు. ఈ డ్రోన్ల పంపిణీ జాబితా సిద్దం చేయడానికి సంబంధించి జిల్లాల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. డ్రోన్ల పంపిణీలో ఏడాదిన్నర క్రితం ఎంపిక చేసిన జాబితాకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఉన్నతాధికారులు జేడీలకు సూచించారు. ఆ విషయంలో అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఒప్పించాలని కూడా ఆదేశించారు. ఈ ఆదేశాలతో జిల్లా మండల స్థాయి వ్యవసాయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే కిసాన్ డ్రోన్ల పంపిణీకి సంబంధించి మొత్తం జాబితాలను రూపొందించారు. మొత్తం 674 గ్రూపులను ఎంపిక చేశారు. 5 రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారిలో ఒకరికి డ్రోన్ పైలట్ గా శిక్షణ కూడా ఇప్పించారు. ఆర్భాటంగా గ్రూపులను ఎంపిక చేశారు. కానీ డ్రోన్ల కొనుగోలుకు నిధులు మాత్రం విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఖర్చు తగ్గించేందుకు కిసాన్ డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో ఎంపిక చేసిన 674తో పాటు మరో 201 కలిపి తొలి విడతలో మొత్తం 875 డ్రోన్లు అందించేందుకు సిద్దమైంది. డ్రోన్ ఏ కంపెనీది కొనుగోలు చేయాలి అన్న విషయం తేల్చేందుకు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ యూనివర్సిటీలో నెల రోజుల నుంచి పరిశీలన కసరత్తు జరుగుతోంది. ఈ పరిశీలన అనంతరం ఒక కంపెనీని ఎంపిక చేసి రైతులకు డ్రోన్లు సరఫరా చేసేందుకు 70 కోట్లు ముందుగానే మంజూరు చేసింది. సుమారు 10 లక్షల విలువ చేసే డ్రోన్ను రైతులకు కేవలం 2 లక్షలకే అందజేయనున్నారు. మిగిలిన 8 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తోంది. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులను ఎంపిక చేయాలి అని ఆదేశించింది. తాజాగా అర్హులను ఎంపిక చేయాల్సిన వ్యవసాయ శాఖ జగన్ ప్రభుత్వంలో రూపొందించిన 674 గ్రూపుల జాబితా ఆధారంగా ముందుకు వెళ్లేందుకు సిద్దపడింది. పాత జాబితాలో ఉన్న వ్యక్తికి డ్రోన్ నిర్వహణపై 12 రోజులు శిక్షణ ఇచ్చామని, కాబట్టి వారికే వాటిని అందిస్తే బాగుంటుంది అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అప్పట్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే జాబితాలో ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీకి సానుభూతి పరులుగా ఉన్న రైతులను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పాత జాబితాలో ముందుకు వెళ్లాలి అన్న వ్యవసాయ శాఖ ఆదేశాలపై ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. డ్రోన్ నిర్వహణకు అవసరమైన శిక్షణ 12 రోజుల్లో ఇవ్వొచ్చు. కానీ శిక్షణ సాకుతో వైసీపీ వాళ్లకు లబ్ది చేకూర్చాలని ఎందుకు చూస్తున్నారు అని వారు ప్రశ్నిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన అధికారులను హెచ్చరించారు. ఇక లబ్దిదారుల ఎంపిక సక్రమంగా జరగాలి అని సూచించారు.